ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఫ్రెండ్స్, మా దీంట్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంది. ఆ క్రౌడ్ ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాను, మీకు చూపెడతాను. సో ఫ్రెండ్స్, అది క్రౌడ్. పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ 4 o'clock యాక్చువల్గా స్టార్ట్ అవ్వాల్సింది. 4:30 స్టార్ట్ అవుతుంది. సంథింగ్ రిలేటెడ్ టు ది కాన్ఫరెన్స్ విచ్ ఇస్ సపోజ్ టు హ్యాపెన్ అట్ కచిపల్లి స్టేడియం. బట్ రేవంత్ రెడ్డి వద్దు అన్నారు కాబట్టి పవన్ ఆయన ఇంటి దగ్గర చేస్తున్నారు. దట్ ఈస్ పవన్. సినిమాలో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, కొన్ని కల్చరల్ మీరు మహబూబ్ నగర్ లో రాళ్ళు దాడులు చేశారు. ఆ టైంలో అప్పుడున్న కాంగ్రెస్ ఈరోజు కొట్టనుకున్నారు. మీరు చేసే ఈ తాటాకు చెప్పులకి బెదిరించాలి. మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నారు, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐట్రేట్ దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది. అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి. కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నారు, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఇస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్ లో మిస్చిఫ్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్, ప్రొపగేటింగ్ మిస్ఇన్ఫర్మేషన్ వితౌట్ కాజ్, అన్రెస్ట్ అండ్ రీజనబుల్ డిఫరెన్స్. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒకసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు. ప్రతి చోట మీరు రీజనల్ గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్ట్ లో కానీ, IAS IPS లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు భారతదేశంలో. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేకపోతే జనసేన లేకపోతే మీరందరూ మంచిగా మేమైతే గొంతులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కొంతమంది, అందరం చెప్పట్లా, కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా తిరుగుతాం, రోడ్ల మీద చూస్తాం, నాలుగులు చూస్తాం, నాలుగులు చీరుస్తామంటే రెండే మీరు నాలుగు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కుంభకాశలో వీళ్ళందరూ మీరు పాలకులు తిట్టుకున్న ప్రజలు తెలిసే విద్వేషాలు. 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆందోళన కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. ఈ లెక్కలో మీరు ఎప్పుడు ఎందుకు చేస్తున్నాం? ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు గ్రహించాలి. ఉద్యోగం రాకపోయినా, ఉపాధి రాకపోయినా ప్రతిదానికి ఆందోళన కారణం అంటే ఆంధ్ర ప్రజలు ఎందుకు వస్తారు? ఇక్కడ మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు, చెన్నారెడ్డి బడి నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ చాలా సార్లు నాకు బెదిరింపులు ఇచ్చింది. దానికి మించిన బెదిరింపులు నిజంగా నాకు తెలంగాణ నాయకులు, వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, సంతోషాల బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఎప్పుడు. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? అనలిస్ట్ ప్రొఫెసర్ విశ్లేషించే వ్యక్తి ఆయన అంటే నాకు తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పొరేషన్స్ లో కూడా భారతీయ జెండా, ముప్పన్నెల జెండా ఎగరవేసి అమ్మేవాడు. ఆ మీద మన మన మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని కేసులు పెట్టాను కూడా నాకు తెలియదు. తెలిసిందని చెప్పాను, అయినా వదిలేనని చెప్పాను. నేను మళ్ళీ ప్రెస్ క్లబ్ లో పోయి మీరు తిడతా ఉంటే
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి